ఎక్కడికి బాలు? ఎహరా. అరే ఎక్కడికంటుంటే? ఇదిగో పట్టు. ఏంటి? ఆకలేస్తుందన్నావు కదా, చేపలు పట్టు. నేనా? చేపలా? నాకు చేతి కాదు. మరి మాది విలేజ్ అన్నావు కదా. మాది విలేజే, కానీ ఈ మెథడ్ లో చేపలు ఎప్పుడు పట్టలేదు. ఇప్పుడు పట్టే. ఆకలేస్తుందన్నావు కదా, ఆకలి తీరాలంటే ఇది ఒక్కటే మార్గం. రా తీసుకో. ఇటే ఒసై, నీకు నీ బాబుకి తొందర ఎక్కువే. ఏయ్, మా నాన్న గురించి మాట్లాడేవంటే ఈ వాటర్లో నుంచి బయటికి వెళ్ళావు. అమ్మ తల్లి, మీ బాబు ఒక చిరంజీవి బాలకృష్ణ, ఏఎన్ఆర్ ఎన్టీఆర్. ఓకేనా? చేపలు పడదామని చీర కొంగు తీసుకున్నా. ఆకలేస్తుందన్నావు కదా, నా భార్య ఆకలితో ఉంటే నేను చూడలేను. కౌవించే దూరనవ్వు కలకాలం దాచుకొని అలరించే జ్ఞాపకాలే జీవితాంతం ఉండిపోని నామదినే దోచుకున్నా అనుకోని అతిథి నీవు కౌమారుడిగా ఉన్న నన్ను యువరాజునే చేసిన. బాలు, ఇప్పుడు ఈ చేపలు ఉండాలి కదా, ఎలా? చెప్తా ఉండు. ఉండు, కట్టెలు తీసుకుని వస్తా, పట్టుకో. ఏ బాలు బాలు బాలు, నువ్వెందుకు? నేను తీసుకొస్తాను కదా. ఆ కర్రలకి ముళ్ళుంటాయి, అలవాట్లేని పనికి నువ్వెందుకు? ఆ అమ్మాయి కోసం ఇల్లు వాకులు వదిలేసి ఊరులు తిరగడం నాకేమైనా అలవాటా? చేస్తానంగా. మాటలు బాగా నేర్చావు. నువ్వే నేర్పించావు. పద. శైలు, శైలు, చెప్పు బాలు. నువ్వలా పుల్లలు ఏరుతుంటే ఏరుతుంటే బాహుబలిలో అనుష్క గుర్తొస్తుంది. అంటే? సారీ సారీ, ఐ మీన్ అలా ఉంటావని కాదు, ఆ సీన్ గుర్తొచ్చింది అంతే. స్టైల్ గా కారేసుకొని పెట్రోల్ కొట్టించుకుని వచ్చేస్తే అమ్మాయిలు పడిపోరు బాబు. మరి అబ్బాయి అన్నాక కాస్తంత కళ పోషణ ఉండాలోయ్. కళా పోషణ అంటే శైలు, శైలు, మీ ఊరికి గెస్ట్ని నేనా నువ్వా? ఈ ఊరు కళ్ళున్నే, కనీసం మర్యాదలైనా చేసుకో. మర్యాదలు చేసుకోవడానికి ఇదే మా ఇల్లు కాదు. ఊరికి దూరంగా అడవికి చాలా దగ్గరగా ఉన్నాం బాలు. అమ్మో, అడివా? శైలు, అడవిలో వైల్డ్ యానిమల్స్ ఉంటాయా? అడవి అన్నాక యానిమల్స్ లేకుండా ఎలా ఉంటాయి బాలు? అవునవునులే, ఉంటాయి ఉంటాయి, బట్ ఇక్కడికి రావు కదా. అయ్యో రామా, ఎందుకు రావు? నీళ్లు తాగడానికి ఇక్కడికే కదా రావాలి. పైగా టైం కూడా అయింది, వస్తూనే ఉండొచ్చు. ఒసై, అదేదో మీ రిలేటివ్స్ వస్తారన్నట్టు అంత కూల్గా చెప్తావేంటే? అమ్మో శైలు, ఈ ప్లేస్ కాకుండా వేరే ఎక్కడికైనా వెళ్దామా? వెళ్దాం వెళ్దాం. ఇంకొంచెం అటు వెళ్తే పాములు తేళ్లు ఉంటాయి.
ఇవి కావాలా అవి కావాలా? చూస్ ద బెస్ట్ బాలు. ఈ ఊర్లో మనుషుల కంటే జంతువులే ఎక్కువగా ఉన్నట్టున్నాయి. కామ్గా కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? ఇప్పుడే వస్తానన్నాను కదా, నువ్వు కూర్చో. ఏయ్ కూర్చో కూర్చో. హలో, ఆ ఏం చేస్తున్నావు? కనిపించడం లేదా? ఆ అగ్గి రాజేస్తున్నాను. ఓహో, నువ్వు ఆ రాళ్లతో అగ్గి వచ్చాక దాంతో ఆ పుల్లలు వెలిగిస్తావా? హా, మీ ఊరు వాళ్ళే అనుకున్నా, మనుషులు కూడా రాతి యుగంలోనే ఉండిపోయారా? ఓయ్ అది కాదు శైలు, అనవసరంగా చేతులు తగిలించుకుంటావని అంతే. నేను ఇప్పుడే వస్తానుండు. ఎక్కడికి? గుళ్ళో అగ్గి పెట్టేమని ఉందేమో చూసొస్తా. ఇక్కడే ఉండు. ఒరే సూరి, సూరి, అయ్యారు వస్తున్నా. అమ్మాయి గారి కాపలాగా ఉండమంటే ఎక్కడ తెచ్చావు నువ్వు? అదే మీతో తోటకు వచ్చా కదా. సర్లే, ఎదురింట్లో ఆ బాలుగాడు ఉన్నాడో లేదో చూడు, వెళ్ళు. అలాగేనండి. హలో హలో రాజీ, చెప్పత్తమ్మా. మీ మావయ్య గారికి బాలు శైలుల మీద అనుమానం వచ్చింది. బాలు ఇంట్లో ఉన్నాడో లేదో చెక్ చేయమని సూర్యుని పంపించారు. ఏదో ఒకటి చేసి మేనేజ్ చేయమ్మా. సరే అత్తమ్మా, నువ్వేం కంగారు పడుకో. ఏంటి అలా చూస్తున్నావు? మావా చెప్పవే, అది చెప్పవే. మీ పెదనాన్న వస్తున్నారు. అమ్మో పిత్రానా, అమ్మో, నాకే తెలీదు అయ్యా, నాకే తెలీదా. ఇంకా రాలేదులే మావా. చూడు, ముందు నేను చెప్పేది ప్రశాంతంగా విను. శైలు, ఊరికి దూరంగా అడవికి చాలా దగ్గరగా ఉన్నాం బాలు. శైలు, 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 శైలు. ఓ గాడ్, శైలు. శైలు, ఏంటి భయపడ్డావా? ఇంత దగ్గర చేస్తుందని తెలియక. ఏయ్ చెంటి, మరీ అంత అమాయకంగా అడక్కు. నీకు అర్థమైందని నాకు అర్థమైంది శైలు. అబ్బో
బాగానే అర్థం చేసుకున్నావే. దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు. స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు. ఒకరికి ఒకరని ముందుగా రాసే ఉన్నదో మనసున మనసై బంధము వేసే ఉన్నదో. ఏమో ఏమైనా నీతో ఈ పైన కడదాక సాగనా దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు. స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు. నువ్వు ఉంటేనే ఉంది నా జీవితం ఈ మాట సత్యం. నువ్వు జంటైతే బ్రతుకులో ప్రతిక్షణం సుఖమేగ నిత్యం. పదే పదే నీ పేరే పెదవి పలవరిస్తోంది. ఇదే పాట గుండెల్లో సదా మోగుతోంది. నేనే నీ కోసం నువ్వే నా కోసం. ఎవరేమి అనుకున్నా దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు. స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు. ప్రేమనే మాటకర్థమే తెలియదు ఇన్నాళ్ల వరకు. మనసులో ఉన్న అలజడే తెలియదు నిన్ను చేరే వరకు. ఎటళ్ళేదో జీవితం నువ్వే లేకపోతే. ఎడారిగా మారేదో నువ్వే రాకపోతే. నువ్వు నీ నవ్వు నాతో లేకుంటే నేనంటూ ఉంటానా దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు. స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు. ఒకరికి ఒకరని ముందుగా రాసే ఉన్నదో మనసున మనసై బంధము వేసే ఉన్నదో. ఏమో ఏమైనా నీతో ఈ పైన కడదాక సాగనా దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు. స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు. నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు. నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు.
మావా ఇదేసుకో. ఏమి నీ అతి తెలివితేటలు కాకపోతే ఆ బామ్మర్ది సైజ్ ఏంటి, నా సైజ్ ఏంటి, తన హైట్ ఏంటి, నా హైట్ ఏంటి? అబ్బా నీ మిమిక్రీతో మేనేజ్ చేయి మావా. మిమిక్రీనా? అదే మన కాలేజ్ డేస్ లో నా కోసం ఫోన్ చేసి మా నాన్నకు అనుమానం రాకుండా మిమిక్రీతో మేనేజ్ చేసేవాడివి కదా, అలానే చేయి మావా. చెప్పగానే చేయడానికి ఇదే మొక్కలకి పిచ్చికారి కాదే, మిమిక్రీ. అబ్బా నువ్వు వెళ్ళు 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 మావా వెళ్ళు. అయ్యో అమ్మో. ఇతను మంచం మీద ఉన్నాడంటే ఇంట్లో ఉన్నట్టేగా. అవును, మంచం మీద ఉన్నది ఇతనేని గ్యారంటీ ఏంటి? తమ్ముడు ఏంటి ఇంకా నిద్రపోలేదా? కర్మ కర్మ. లేదండి, ఇక్కడే ఎక్కడో పంది కుక్క ఒకటి తిరుగుతుంది, దాని దెబ్బకి నిద్ర రావడం లేదు. అవునా, సర్లే రేపు ఎలకల మందు చల్లి దాన్ని చంపేస్తానులే. నువ్వు పడుకో. అలాగేనండి. మావా ఏమి నీకు అసలు బుద్ధుందా? మొగుడిని పట్టుకొని తమ్ముడు అంటూ టీవీ సీరియల్ టైటిల్ లా పిలుస్తావా? అంటే స్ట్రాంగ్ గా నమ్ముతాడని బిల్డప్ ఇచ్చాలే మావా. నాకు నిద్ర వస్తోంది, పడుకో మావా. ఒరే బామ్మర్ది, నా చేతి ఇంకా ఏ టాస్కులు చేయిస్తావరా? ఈ టీ షర్ట్ ఒకటి. అబ్బా నేను పడుకుంటున్నా, బాయ్. అయ్యగారు అతను ఇంట్లోనే ఉన్నాడండి. నువ్వు సరిగ్గా చూసావు కదా. నావి డాగ కళ్ళండి, నన్ను ఎవరు మోసం చేయలేరు. అతగాడు ఇంట్లోనే ఉన్నాడు. సర్లే, నువ్వు వెళ్ళి పడుకో. అలాగే. అమ్మాయ్యా, ఒక గండం అయితే గడిచింది. చాలా బాగుంది. వెన్నెలా నిన్నిలా అదే వెన్నెలలో నిన్నిలా చూస్తుంటే ఏంటో చాలా కొత్తగా మాట్లాడుతున్నారు. ఇంత అందంగా ఉంటుందని తెలియక. అదే వెన్నెల. అడిగుండాల్సింది, రోజు చూపించేదాన్ని. వెన్నెలను కనిపించవు కానీ నీలో చాలా సైకోయిజం ఉంది. ఆ మాట నీకు వర్తిస్తుందనుకుంటా. అమ్మాయిల విషయంలో. సర్లే, ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు కానీ, నేను నిన్నొక విషయం అడుగుతా, స్ట్రైట్గా ఆన్సర్ చెప్తావా? క్వశ్చన్లో క్లారిటీ ఉంటే ఆన్సర్ కూడా అలాగే ఉంటుంది. సరే, నీ దృష్టిలో అబ్బాయిల ప్రేమ గొప్పదా, అమ్మాయిల ప్రేమ గొప్పదా? నిజంగా తెలియక అడుగుతున్నావా, లేక నా మనసులో ఏముందో తెలుసుకోవాలని అడుగుతున్నావా? ఆన్సర్ జెన్యూన్గా ఉంటే మనసుతో పనే ఉంది. అబ్బో, మా ఊరి గాలి బానే వంట పట్టినట్టుందే. ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు. నీ దృష్టిలో ఎవరి ప్రేమ గొప్పది? సరే, నువ్వు మరీ ఇంతగా అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. అసలు ప్రేమంటేనే గొప్పది. అందులో అబ్బాయిల ప్రేమ, అమ్మాయిల ప్రేమ అంటూ సెపరేట్గా ఉండదు బాలు. సమయం వచ్చినప్పుడు ఆ ప్రేమ విలువ ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. మనం చేయాల్సిందల్లా వెయిట్ చేయడమే. మరి ప్రేమ పెళ్లిలో నిజమైన ప్రేమ ఉంటుందా? అసలు ఒకరి గురించి ఒకరు తెలియకపోయినా పెళ్లి చేసుకుంటారే,
వాళ్ళ పెళ్లిలో నిజమైన ప్రేమ ఉంటుందా? ఒక అమ్మాయి ఒక అబ్బాయి గురించి పూర్తిగా తెలుసుకోలేకపోయినా అతనితో పెళ్లి ఒప్పుకుందంటే తన దృష్టిలో పెళ్ళంటే ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని నిలబెడతాడు చూడు, వాడిది నిజమైన ప్రేమ. అమ్మా నాన్నల తర్వాత అంత ప్రేమ ఆ ఒక్కడి దగ్గర మాత్రమే ఉంటుందని ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది. అదే కోరుకుంటుంది. సరే, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను. ఒక అమ్మాయి ఒక అబ్బాయి గురించి పూర్తిగా తెలుసుకోలేకపోయినా అతనితో పెళ్లి ఒప్పుకుందంటే తన దృష్టిలో పెళ్ళంటే ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని నిలబెడతాడు చూడు, వాడిది నిజమైన ప్రేమ. నువ్వేనా 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 నాకు పసి ప్రపంచమైనా, నాకు ప్రతి వసంతమైన, నా కథకు సుఖాంతమైన నువ్వేనా. నీ గుండెల మీదున్న తాళి విలువ నా గుండె లోతుల్లో ఉన్నది నువ్వేనని ఇన్నాళ్ళు నేను తెలుసుకోలేకపోయాను శైలు. నే విడిచిపోను ఈ బాస చేసి కనిండు నూరేళ్ళు నీ నీడనై నిలిచి కాపాడు.